Hello everyone, I'm Swati Priya, Trainee Deputy Surveyor, STA. ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ప్రాసెస్ ఫ్లో ఆఫ్ కండక్టింగ్ ల్యాండ్ సర్వే విత్ డ్రోన్స్. ఫస్ట్ మనం రీసర్వే స్టేజెస్ చూసినట్లయితే విలేజ్ బౌండరీ డిమార్కేషన్ చేయడం, డిమార్కేషన్ చేసిన దానిపైన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం, ఎస్టాబ్లిష్ చేసిన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ ని డ్రోన్ ఉపయోగించి క్యాప్చర్ చేయడం, డిజిటలైజేషన్, గ్రౌండ్ ట్రూతింగ్. ప్రస్తుతం మనం రీసర్వేలో ఉపయోగిస్తున్న వాటి డ్రోన్ ని క్వాడ్ కాప్టర్ గా పిలువబడుతుంది. ఎందుచేతన అంటే దీనికి 4 ప్రొపెల్లర్స్ అన్నవి అటాచ్ చేసి ఉండడం వలన దీనిని క్వాడ్ కాప్టర్ అని అంటాం. ఈ డ్రోన్ ని కంట్రోల్ చేయడానికి గ్రౌండ్ లెవెల్లో మనకి వెల్ ట్రైన్డ్ ప్రోగ్రామర్స్ అనే వాళ్ళు ఉంటారు. దీని వర్కింగ్ ప్రిన్సిపల్ మనం చూసుకున్నట్లయితే ఇది న్యూటన్స్ థర్డ్ లా ఉపయోగించి వర్క్ అవుతుంది. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ ప్రొపెల్లర్స్ అన్నవి దాని కిందన అటాచ్ చేసి ఉన్న మోటార్ సహాయంతో రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఇది రొటేట్ అవ్వడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న గాలిని భూమి వైపుగా నెడుతుంది. ఇది ఎంత ఫోర్స్ తో అయితే భూమి పైకి ఆ గాలిని నెడుతుందో అంతే ఫోర్స్ తో ఆ గాలి ఈ డ్రోన్ ని పైకి పుష్ చేయడం జరుగుతుంది. దీనినే మనం న్యూటన్స్ థర్డ్ లా ప్రిన్సిపల్ అని అంటాం. ఇక్కడ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా 4 ప్రొపెల్లర్స్. ఇక్కడ మనం డ్రోన్ అన్నది అదుపు తప్పకుండా ఉండడానికి డయాగ్నల్ గా ఉన్న ప్రొపెల్లర్స్ అన్నవి క్లాక్ వైజ్ గా టర్న్ అయితే ఇంకొక డయాగ్నల్ గా ఉన్న ప్రొపెల్లర్స్ అన్నవి యాంటీ క్లాక్ వైజ్ గా టర్న్ అవుతాయి. అంటే 1 and 3 ప్రొపెల్లర్స్ అన్నవి క్లాక్ వైజ్ లో టర్న్ అయితే 2 and 4 ప్రొపెల్లర్స్ అన్నవి యాంటీ క్లాక్ వైజ్ లో టర్న్ అవుతాయి. దీన్ని బట్టి డ్రోన్ అన్నది అదుపు తప్పకుండా ఫ్లై అవ్వడం జరుగుతుంది. డ్రోన్ సర్వే యాక్చువల్ గా మనం డ్రోన్ అని అంటాం, కానీ ఆ డ్రోన్ కి ఉన్న టెక్నికల్ నేమ్ ని యుఏవి అని అంటాం. అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. సో ఈ యుఏవికి డౌన్వర్డ్ కెమెరా అన్నది అటాచ్ చేసి ఉండడం వల్ల అది ఇమేజ్ ని డిఫరెంట్ యాంగిల్స్ తో క్యాప్చర్ చేసి ఉంటుంది. ఆ డౌన్వర్డ్ కెమెరా అన్నది మనకి కలర్డ్ ఇమేజెస్ ని ఇస్తుంది. RGB కెమెరా అని అంటాం. అంటే రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. ఈ డ్రోన్ అన్నది 120 మీటర్ల ఎత్తు నుంచి ఇమేజెస్ ని ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ డ్రోన్ లో ఇమేజెస్ ని క్యాప్చర్ చేస్తున్నాము అని అంటే డ్రోన్ కి ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ సాఫ్ట్వేర్ నే ఫోటోగ్రమెట్రీ సాఫ్ట్వేర్ అని అంటాం. ఈ ఫోటోగ్రమెట్రీ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి డ్రోన్ అన్నది మనకి ఇమేజెస్ ని పిక్చర్స్ టైప్ లో ఇస్తుంది. ఆ ఇమేజ్ మనకి 2D లో అవైలబుల్ గా ఉంటుంది, అలానే 3D లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. మనకి 3D ఇమేజెస్ అన్నవి ఎప్పుడు ఉపయోగపడతాయి? ఒకవేళ మనం బిల్డింగ్ యొక్క ఎత్తును కూడా చూడాల్సి ఉన్నప్పుడు 3D ఇమేజెస్ ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ డ్రోన్ కి ఉన్న బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, డ్రోన్ వల్ల మనకి యాక్యురసీ పెరుగుతుంది. మనం చైన్ అనేది యూజ్ చేసి సర్వే చేసినట్లయితే మనకి చైన్ కి కొంత అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ సపోజ్ ఒక 5 చైన్లకి 3 లింకుల అలవెన్స్ ఇస్తూ ఆ పై ఉన్న చైన్స్ అన్నిటికీ కూడా ఒక లింక్ అలవెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కానీ డ్రోన్ నుంచి మనం ఏదైతే ఇమేజెస్ ని క్యాప్చర్ చేస్తున్నామో దాని యొక్క యాక్యురసీ మనకి 2 సెంటీమీటర్స్ వరకు వస్తుంది. నెక్స్ట్, ఇంప్రూవ్ డేటా ప్రొవైడ్స్ మోర్ ఆప్షన్స్. మనకి డ్రోన్ నుంచి వచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్ గా మాడిఫై చేసుకోవడానికైనా మనకి డ్రోన్ ఇమేజెస్ అన్నవి యాక్సెసిబుల్ గా ఉంటాయి. అలానే ఇంప్రూవ్స్ గ్రాఫిక్స్ అండ్ వీడియోస్. మనకి డ్రోన్ ఇమేజ్ వచ్చింది ప్రతిదీ కూడా రియలిస్టిక్ గా ఉంటుంది. ఇంప్రూవ్స్ సేఫ్టీ. మనం ఒకవేళ కనుక రైల్వే లైన్ మెజర్ చేయాలి అని అన్నా లేదా రాకీ టెరైన్స్ మెజర్ చేయాలి అని అన్నా మనకి సేఫ్టీ ఆస్పెక్ట్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ డ్రోన్ విషయానికి వచ్చేటప్పటికి మనకి డ్రోన్
ఆల్రెడీ ఇందాకలు మనం ముందు చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో వెల్ ట్రైన్ ప్రోగ్రామర్స్ ఉంటారు. వాళ్ళు ఒక సేఫ్ పొజిషన్ లో ఉంటూ డ్రోన్ ని ఫ్లై చేస్తారు. సో అక్కడ మనకి ఏమవుతుంది అంటే సేఫ్టీ ఆస్పెక్ట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అండ్ సేవ్స్ టైం. చైన్ అండ్ క్రాస్ స్టాఫ్ యూజ్ చేసి మనం సర్వే చేయాల్సి వస్తే మనకి నెంబర్ ఆఫ్ డేస్ అనేది డిపెండింగ్ అపాన్ ఏరియా నెంబర్ ఆఫ్ డేస్ అనేది మనకి పడుతుంది. కానీ డ్రోన్ వల్ల ఏమవుతుంది అంటే మనకి టైం అనేది సేవ్ అవుతూ త్వరగా మనకి టోపోగ్రఫికల్ డీటెయిల్స్ అన్నవి అవైలబుల్ లో ఉంటాయి. మనం డ్రోన్ ని ఫ్లై చేసే ముందు ప్రీవియస్ గా కొన్ని సర్వే యాక్టివిటీస్ అనేవి చేయాలి. ఫస్ట్ ఏంటి అని అంటే డిమార్కేషన్. విలేజ్ బౌండరీని ఫస్ట్ మనం డిమార్కేట్ చేసుకోవాలి. డిమార్కేషన్ చేసుకోవడానికి కన్వెన్షనల్ మెథడ్ లో సర్వే సిస్టమ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతూ విలేజ్ బౌండరీ డిమార్కేషన్ చేయడం జరుగుతుంది. డిమార్కేషన్ చేసినప్పుడు ఆ విలేజ్ బౌండరీలో లైన్ క్లియరెన్స్ మొత్తం చేస్తాం. లైన్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఆ విలేజ్ బౌండరీ పైన ఇలా వుడెన్ పెక్స్ అనేవి ఫిక్స్ చేయడం జరుగుతుంది. మనం ఫిక్స్ చేసిన వుడెన్ పెక్స్ కి వైట్ వాష్ చేస్తాం, ఎందుకంటే డ్రోన్ అనేది దాన్ని ఈజీగా క్యాప్చర్ చేయడానికి. మనం ఏదైతే విలేజ్ బౌండరీని డిమార్కేట్ చేసామో డిమార్కేట్ చేసిన విలేజ్ బౌండరీ పైన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అన్నవి ఫిక్స్ చేస్తాం. మనం ఫిక్స్ చేసిన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ కి కూడా వైట్ వాష్ అనేది ఇస్తాం. ఒకవేళ మనకి ఏవైనా అబ్స్ట్రక్షన్స్ వల్ల విలేజ్ బౌండరీ మీద జీసీపీ పాయింట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరగనప్పుడు విత్ ఇన్ విలేజ్ బౌండరీలో మనం కంట్రోల్ పాయింట్స్ అనేవి తీసుకోవచ్చు. మరి ఎలాంటి స్ట్రక్చర్స్ ని కంట్రోల్ పాయింట్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు? విత్ ఇన్ విలేజ్ బౌండరీలో మనకి ఏవైతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయో ఆ పర్మనెంట్ స్ట్రక్చర్స్ ని మనం గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ కింద కన్సిడర్ చేసి దానికి కూడా వైట్ వాష్ అనేది చేస్తాం. ఇప్పుడు ఆ వైట్ వాష్ చేసిన ప్రతి జీసీపీకి కూడా మనం కోఆర్డినేట్స్ అనేవి తీసుకోవాలి. ఆ కోఆర్డినేట్స్ తీసుకోవడానికి మనం యూజ్ చేసే మోడర్న్ ఇన్స్ట్రుమెంట్ డిజిపిఎస్. ఆ డిజిపిఎస్ అన్నది మనకి కోఆర్డినేట్స్ కలెక్ట్ చేయడానికి రెండు మెథడ్స్ ఉంటాయి. ఒకటి స్టాటిక్, ఇంకోటి ఆర్టీకే. స్టాటిక్ మెథడ్ లో మనం జీసీపీ పాయింట్స్ మీద ఉన్న కోఆర్డినేట్స్ ని కలెక్ట్ చేసుకుంటాం. మనం ఏవైతే డిజిపిఎస్ లో కోఆర్డినేట్స్ ని కలెక్ట్ చేసుకున్నామో ఆ కోఆర్డినేట్స్ అన్నిటినీ కూడా ఎక్సెల్ లో పేస్ట్ చేసుకుంటాం. ఈ ఎక్సెల్ లో పేస్ట్ చేసుకున్నవన్నీ కూడా మనం డ్రోన్ లో ఉన్న డేటాబేస్ కి సెండ్ చేస్తాం. డ్రోన్ ఫ్లై చేసే 1 డే ముందు చూనా మార్కింగ్ అనేది మనం ఇవ్వాలి. సో చూనా మార్కింగ్ అనేది ఏ ప్లేసెస్ కి ఇస్తాం? గ్రామ కంఠం సైట్ చూనా మార్కింగ్ చేయాలి, ఇండివిజువల్ హౌసెస్ కి, విలేజ్ బౌండరీస్ కి, గవర్నమెంట్ ల్యాండ్స్ కి. సపోజ్ మనం ఇండివిజువల్ హౌసెస్ కి కనుక తీసుకుంటే కొన్ని హౌసెస్ అన్నవి మనకి విత్ కాంపౌండ్ వాల్ అవైలబుల్ గా ఉంటాయి, లేదా వితౌట్ కాంపౌండ్ వాల్ ఉంటాయి. విత్ కాంపౌండ్ వాల్ తో ఏదైతే మనకి ఉంటుందో దానికి మళ్ళీ చూనా మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. కాంపౌండ్ వాల్ లేకుండా ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం కంపల్సరీగా చూనా మార్కింగ్ అనేది చేయాలి. అలానే గవర్నమెంట్ ల్యాండ్స్ కి పక్కాగా చూనా మార్కింగ్ అనేది చేయాలి, ఎందుకంటే మనం దానిని ఎంక్రోచ్మెంట్ నుంచి సేవ్ చేయడానికి చూనా మార్కింగ్ అనేది గవర్నమెంట్ ల్యాండ్స్ కి కూడా చేస్తాం. ఇప్పుడు డిమార్కేషన్ అయ్యింది. డిమార్కేషన్ చేసిన దాని మీద గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఎస్టాబ్లిష్ చేసిన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ మీద కోఆర్డినేట్స్ తీసుకున్నాం. వచ్చిన కోఆర్డినేట్స్ అన్నిటినీ కూడా డ్రోన్ డేటాబేస్ లో సేవ్ చేసాం. నెక్స్ట్ మన మెయిన్ ఏంటి అని అంటే ఎస్టాబ్లిష్ చేసిన జీసీపీ పాయింట్స్ పైన డ్రోన్ అనేది ఫ్లై చేస్తాం. సో డ్రోన్ ఫ్లయింగ్ ప్యాటర్న్ అనేది మనకి చూసినట్లయితే ఎస్ కర్వ్ షేప్ లో ఉంటుంది. అంటే డ్రోన్ అనేది ఈ షేప్ లో ఫ్లై అవుతుంది అనమాట. సో డ్రోన్ అనేది ఫోటోగ్రామెట్రీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఇలా మనకి ఫోటో షేప్ లో డ్రోన్ అనేది ఇమేజెస్ ని క్యాప్చర్ చేయబడుతుంది. సో ఇప్పుడు డ్రోన్ ఫ్లయింగ్ ఇమేజ్ కనుక వీడియో కనుక మనం చూసినట్లయితే
Drone flying video. ఇవన్నీ కూడా మనం ఇచ్చిన కోఆర్డినేట్స్ ఎక్సెల్ షీట్ లో ఇచ్చిన కోఆర్డినేట్స్ అన్నిటికీ డ్రోన్ అనేది ఇమేజ్ క్యాప్చరింగ్ ప్యాటర్న్ అనేది ఈ వేలో ఉంటుంది అన్నమాట. ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు డ్రోన్ మూవ్మెంట్ అన్నది ఎస్ కర్వ్ షేప్ లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఇమేజ్ అనేది డ్రోన్ నుంచి మనకి ఇవ్వబడుతుందో ఆ ఇమేజ్ ని Pix4D సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇమేజెస్ ని 60-40 రేషియోలో స్టిచ్ చేయడం జరుగుతుంది. అలా స్టిచ్ చేసిన తర్వాత మనకి అబ్టైన్డ్ అయిన ORI ఇమేజ్ అన్నది ఈ విధంగా ఉంటుంది. పైన మనకి చూసుకున్నట్లయితే విలేజ్ నేమ్, ఇక్కడ విలేజ్ నేమ్ పక్కన E6 అని ఉంది. ఇక్కడ మనం బాటమ్ లో చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్ గా మనకి లైన్ డయాగ్రామ్ తో బ్లూ కలర్ లైన్ డయాగ్రామ్ తో విలేజ్ మ్యాప్ అనేది ఉంటుంది. ఆ విలేజ్ మ్యాప్ లో ప్రస్తుతం మనం చూస్తున్న ORI అన్నది రెడ్ కలర్ బాక్స్ తో హైలైట్ అయి ఉంటుంది. ఆ రెడ్ కలర్ బాక్స్ పైన మనం చూసుకున్నట్లయితే అది ఈ కాలమ్ లో 6th రోలో ఉంది. కాబట్టి ఇక్కడ తక్కెళ్ళపాడు పక్కన E6 అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ మనకి ఏదైతే ఉందో దీన్ని 500x500 మీటర్స్ లో మనకి ఇమేజ్ అన్నది కట్ చేసి ECW ఫైల్ రూపంలో మనకి అందజేయడం జరుగుతుంది. సో ఇక్కడ కట్ చేసిన 500x500 మీటర్స్ ఏదైతే ఉన్నాయో వాటి ప్రతి దానికి కూడా ఈ కార్నర్స్ లో మనం చూసుకున్నట్లయితే వాటి కోఆర్డినేట్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ కోఆర్డినేట్స్ ని తీసుకొని మనం అన్ని కూడా విలేజ్ మ్యాప్ మీద ఓవర్లే చేసుకుంటే అది ఆటోమేటిక్ గా జియో రిఫరెన్స్డ్ అవుతుంది. సో మనకి వచ్చిన 500x500 మీటర్స్ ఉన్న ORI ని మొత్తాన్ని వచ్చిన టైల్స్ అన్నిటిని కూడా క్లబ్ చేసుకుంటే మనకి ఫైనల్ విలేజ్ మ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విలేజ్ మ్యాప్ అనేది హై రిజల్యూషన్ ఇమేజ్ తో ప్రొవైడ్ చేసి ఉంది కాబట్టి దీని పిక్సెల్ అనేది 5 cm×5 cm రిజల్యూషన్ తో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏదైతే ORI ఇమేజ్ అనేది SOI వాళ్ళ దగ్గర నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుందో ఆ ఇమేజ్ ని మనం గ్రౌండ్ లెవెల్లో సర్వే చేయడం కోసం తీసుకొని వెళ్తాం. సో ఆ ORI లో మనకి ఇక్కడ ముందు చూసుకున్నట్లయితే ఇక్కడ స్కేల్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ మ్యాప్ కున్న స్కేల్ ని బేస్ చేసుకొని గ్రౌండ్ లెవెల్ మెజర్మెంట్ ని కన్వర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్న ఫీల్డ్ ప్రతి దానికి కూడా మనం మళ్ళీ రీడ్రా చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రోన్ ఫ్లయింగ్. థ్యాంక్ యూ.